డైరెక్టర్స్ అందరితో కాన్ఫరెన్స్ తీసుకున్నాం. ఈరోజు దగ్గర 3 లక్షల టన్నులతో ఓల్డ్ బ్యాలెన్స్ ఉంది. దాంతో కలిపి ఇప్పటికి 6,65,000 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో పెట్టాం. గత సీజన్తో పోల్చుకుంటే ఈరోజు ఈనాటికి 97,000 మెట్రిక్ టన్నులు యూరియా అధికంగా సరఫరా చేశాం. రైతులకు మొత్తం యూరియా కూడా చేరింది. ఈరోజు 4,900 రైతు సేవా సంఘాలు, 1890 పిఎస్ఎస్లు, 8,150 ప్రైవేట్ డీలర్ల వద్ద 70,000 మెట్రిక్ టన్నులు ఇంకా యూరియా ఉంది. అంటే తీసుకున్న మిగిలిన 94,000లో ఆ అకౌంట్స్లో కొద్దిగా ముందు తీసుకుంటున్నా అవన్నీ అడ్జస్ట్ చేసినా కూడా 70,000 ఉంది. లాస్ట్ 10 డేస్లో దగ్గర 28,000 సప్లై చేశాం. రాబోయే 10 రోజుల్లో 30,000 టన్నులు మళ్ళా అందుబాటులోకి వస్తుంది. కేంద్రం నిన్నే 53,000 మెట్రిక్ టన్నులు కేటాయించారు. సెప్టెంబర్ 12 నుంచి 30 వరకు 1 లక్ష వస్తుంది. మొత్తం కలిస్తే 2,71,000 మెట్రిక్ టన్నులు అందుబాటులోకి వస్తుంది. 2,71,000 మెట్రిక్ టన్నులు అందుబాటులోకి వస్తుంది. ఎవ్వరు కూడా దీనికి ఆందోళన చెందక్కర్లేదు. రబీకి కూడా 9,38,000 మెట్రిక్ టన్నులు అలాట్మెంట్ కూడా వచ్చింది. కాబట్టి ఎక్కడ కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు. కావాలని కొంతమంది రెచ్చగొడితే ఎవ్వరు కూడా సంవేదన పాటించండి. వాళ్ళ కార్యకర్తలు వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలో చేస్తాం. రైతుల ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి రాజకీయం చేయాలంటే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మర్యాదగా చెప్తున్నా. మీరేమనుకుంటారంటే మీరు నేరాలు ఘోరాలు చేసి యువతులపైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎంత నీచంగా ఉన్నారంటే వాళ్ళు చూస్తే వీళ్ళు మనుషుల పశువుల మనం చెప్పలేని పరిస్థితి. కుప్పంలో మొన్నే నేను ఇనాగరేట్ చేశాను. నేను అక్కడి నుంచి రాకమునిపే నేను వెళ్ళిపోతాను, నీళ్లు రావని మాట్లాడే పరిస్థితి వచ్చారు. ఒక పంపు 3 గంటలు టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ఇమ్మీడియట్గా పంపుని రీప్లేస్ చేశారు. ఇప్పుడు కూడా పెడుతున్నారు. కాలువలు ఎండిపోయినాయి, నీళ్లు రావడం లేదు, మోసం చేశారని. అంటే ఏమనుకుంటున్నారు మీరు? సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం ఇవ్వాలన్నిటికీ. అలాంటి వాళ్ళని ఏం చేయాలనో పగడ్బందీగా ఆలోచిస్తాం. వాస్తవాలు రాసే వాళ్ళని వాళ్ళు ఏదైనా రాస్తే తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాం. తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మీరు వేయడం మీ ఫేక్ న్యూస్ అని పెట్టుకోవాలన్నా బుద్ధి జ్ఞానం లేదు మీకు? ఏమనుకుంటున్నారు మీరు? ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి కావాలని ఫేక్ న్యూస్ అంతా పెట్టే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను చెప్పాను, ఈ ఎర్రా వాసు, ఎర్రా రామూర్తి, చీలి వెంకటేశ్వరరావు, కోలాంటి ఈశ్వరరావు వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు. మీరు రాజకీయాలుంటే మీ ఇంట్లో చేసుకోండి. ప్రభుత్వం దగ్గర మాత్రం తోక తిప్పితే తోక కట్ చేస్తాం. ఇంకొక ఆయన మాట్లాడతాడు, అక్కడేదో విశాఖపట్నం రైల్వే మనం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తే పోరాడతాడంట. ఎవరు చెప్పాడా నిన్ను పోరాడమని? ఎవరు ప్రైవేటైజ్ చేస్తారా? డెఫినెట్గా కొన్ని గవర్నమెంట్లు అన్నీ కూడా కొన్ని సర్వీసులు అవుట్సోర్సింగ్ చేసుకుంటారు సమర్థత పెంచడానికి. అది నెపం పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడడం. 12,000 కోట్ల రూపాయల కేంద్రం ఇచ్చి ఈరోజు మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివైవ్ చేసే ప్రయత్నం చేస్తే, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడితే, మన మనోభావాలు కాపాడడం కోసం దేశంలోనే మొట్టమొదటిసారి ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని పునరాలోచించి మళ్ళీ 12,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఇప్పుడు ముందుకు తీసుకుపోతున్నాం. ఇలాంటి దౌర్భాగ్యమైన పార్టీని ఎప్పుడు చూడాల. వీళ్ళకి ఫిట్టింగ్ రిప్లై ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు మా కలెక్టర్స్ అందరికీ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా. ఎవ్రీ డే మీరు మానిటర్ చేసుకోండి. జిల్లాలో ఒకవేళ ఒక షాప్లో ఉండి ఒక షాప్లో అవసరమైతే
మీరే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఏ ఒక్క రైతు మాకు ఎరువులు లేదనకుండా చూసుకునే బాధ్యత మీది. అదే సమయంలో ఎక్కడన్నా కానీ ఎరువులు లేదంటే నేనే అక్కడికి వెళ్తా, నేను అక్కడ చూస్తా, మా వాళ్ళ తప్పుంటే యాక్షన్ తీసుకుంటా. కావాలని ఇలాంటి న్యూస్ చేస్తే వాడిని తీసిపోయి బొక్కలో పెట్టి అక్కడి నుంచి పనిష్ చేస్తాం. తమాషా అనుకోవద్దండి. రేపటి నుంచి ఎక్కడ జరిగినా సరే రాష్ట్రం మొత్తం రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రాజకీయాల్లో మీరు భాగస్వాములు కావద్దండి. రైతులుగా ప్రవర్తించండి. మొన్నే 7,000 రూపాయలు మీ అకౌంట్లో వేసాం, అన్నదాత సుఖీభవ. అదే మరి ఈరోజు రాష్ట్రంలో పుష్కలంగా నీరంతా ఇచ్చాం. 95% రిజర్వాయర్ల నీళ్లు నింపాం. పోయిన సంవత్సరం నీటి కొరత లేకుండా చేశాం. ఈ సంవత్సరం కూడా మళ్ళీ అన్ని రిజర్వాయర్ల నీళ్లు నింపి భవిష్యత్తులో కూడా వాటర్ సెక్యూరిటీ కోసం పనిచేస్తున్నాం. అదే మరి ఎక్కడికి ఎవ్వరికి ఇబ్బందులు లేకుండా ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అన్నీ కూడా మానిటర్ చేస్తున్నాం.